లోకానికి సన్మార్గాన్ని చూపిన యేసుక్రీస్తు బోధనలు జ్ఞాన వికాసానికి మూలమని ఏలూరు పీఠాధిపతి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల చైర్మన్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జైరావు పొలిమేర ఉద్బోధించారు. దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాలలో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు దంత వైద్య విద్యార్థులు క్రీస్తు జనన వృత్తాంతాన్ని నాటిక రూపంలో ప్రదర్శించారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంతవైద్య కళాశాలలో మంగళవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మోస్ట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జైరావు పొలిమేర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు దంతవైద్య విద్యార్థులు క్రైస్తవ గీతాలకు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే క్రీస్తు జననం వృత్తాంతాన్ని వివరిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన నాటిక విశేషంగా ఆకట్టుకుంది. దీంతో పాటు శాంతా క్లాజ్లు మధ్యలో ఆహుతుల మధ్యలో ప్రత్యక్షమవుతూ చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బిషప్ జైరావు పొలిమేర దివ్య వాక్యోపదేశాన్ని అందించారు. సృష్టిని నడిపించే దేవుని ఆజ్ఞానుసారం మానవాళి నడుచుకోవాలని సూచించారు. సత్య శోధన, జ్ఞాన వికాసాన్ని కలిగించే దేవుని బోధనలను విద్యార్థులు ఆచరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ అనురాధ, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ ఫాదర్ జాకబ్, ప్రిన్సిపల్ దేవి, ఫాదర్ మైఖేల్, ఫాదర్ చిన్ను, ఫాదర్ రాజు, ఫాదర్ బాబు జార్జ్ తదితరులు పాల్గొన్నారు. సర్వాంతర్యామి అయినటువంటి సర్వమైనటువంటి దేవుడు వదిలేశాడు. He left everything and he came down for what? అంధకారములో, అజ్ఞానములో, అవినీతిలో, అసత్యముతో జీవనం సాగిస్తున్న వారికి చక్కని మార్గాన్ని చూపుతూ, మానవులను ప్రోత్సహిస్తూ, వారి మలినాన్ని కడుగుతూ, మనుషులుగా అటు దేవునికి ప్రియమైన పుత్రుడు పుత్రికలుగా జీవింపచేయడానికి ఆయన ఎన్నుకున్నటువంటి గొప్పనటువంటి విషయం. నా ప్రియ విద్యార్థులారా, ఓమ్ని present everywhere at all times, having no limitations of space or time. God is omnipresent, always with us and guiding us on our journey. ఈ మనల్ని నడిపించడానికి ఆ స్థాయిని లేదా ఆ స్థానాన్ని వదులుకోవటం అనేది మానవుడికి సాధ్యపడదు. కానీ సిన్స్ ఈజ్ ఎ గాడ్, ప్రజలతో నీ పరిచర్య సాగిననుకోండి, వైద్యుడిగా, వైద్యురాలుగా, నర్సుగా, డాక్టర్గా, నీ యొక్క మానవత్వ భావాలు దైవత్వంతో ముడివేసుకుంటే సమాజంలో దరిద్రం పోతుంది, దైవత్వం అనేది ఉంటుంది. కాబట్టి అజ్ఞానం నుంచి వెళ్ళి విజ్ఞానం నడవటం, అసత్యం నుండి సత్యానికి రావటం, అన్యాయం నుండి న్యాయానికి వచ్చే భారతీయ పౌరులుగా ఉండాలని ఆశిస్తూ యావత్తు ప్రపంచానికి ఈ ప్రీ క్రిస్మస్ శుభములను, రాను నూతన సంవత్సరంలో దీవెనలు హేరాము మీకు అందరికీ అందాలని దీవిస్తూ సెలవు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. Celebrating pre-Christmas celebration in our institutions. Christmas reveals a history of a person who lived 24 years ago. He was born in a small village. He had no place to be born. He was born in a small hut which was not his. He was born for a poor parents. For 30 years, he was supporting his parents by doing carpentry work. For 3 years, he went around the villages of his place, choosing 12 disciples, giving awareness, preaching, teaching and healing. At the age of 33, he was killed by his enemies, nailed to the wood till he died on false accusations.